లేలే ఓకే ఉన్నారు. అదే మళ్ళీ ఇబ్బంది సార్నప్పుడు తీసుకోవచ్చు కదా సాయి. మీరు చెక్ చేసినట్టుగా అదే మళ్ళీ ఇబ్బంది సార్నప్పుడు తీసుకోవచ్చు కదా సాయి. ట్రీట్మెంట్ ఇచ్చినట్టే కదా మీరు. ఏమేమి అడగండి. నా పేరు అంజలి. నేను 6వ క్లాస్ చదువుతున్నాను. నాకు ఎట్లా వచ్చిందంటే ఫుడ్ వల్ల తినడం వచ్చింది. అది చిత్రాన్నము పెళ్ళికాడ తెచ్చింటే తిన్నాను. ఆ ఫుడ్ వల్ల మాకు వేదులు జడాలు వాంతులు వస్తున్నాయి. నాకా కొంచెం బాగానే ఉంది. వాంతుకులాగా అనిపిస్తుంది. వచ్చింది. అంజలి. క్యారెట్, బీన్స్, క్యాబేజీ ఇవాళ మిక్స్డ్ కర్రీ అనమాట. క్యారెట్, బీన్స్, క్యారెట్, బీన్స్, క్యాబేజీ, క్యాప్సికమ్ లేదా? క్యాబేజీ 3 దానితోనే. వైట్ రైస్ సార్, వైట్ రైస్ రాశారా? పప్పు, పప్పు ఆకుకూర పప్పు సార్, కొయ్యగూర పప్పు, ఇంకా ఇద్దరు రూపా అదే చూసి చెప్పలేము. మోషన్ తిరిగి ఉండవు, దాన్ని ఆపలేకుండాము. ఎక్కడ కరెక్ట్ హాస్పిటల్? సాయవాన్ హాస్పిటల్ పక్కనే. అని చెప్పండి. 5000 రూపాయలు అయితే గవర్నమెంట్ చేస్తారు. అదే ఆ బాబు నీకు కూడా కదా నిలవరు మీ పక్కనే రావాలన్నట్టు. సాయి వచ్చి మాట్లాడతాను పొద్దున్న. అక్క బెడ్షీట్ చెప్పక్క. బెడ్షీట్ హలో హాస్పిటల్ దగ్గర పక్కనే కదా. హాస్పిటల్ చేయండి దయచేసి. ఏమైనా వెంటనే కేసు ఉంది హాస్పిటల్ అక్కడ మీరు రెడీ పెట్టండి. సెవెన్ బాటిల్స్, ఇంజెక్షన్స్, ఎమర్జెన్సీ అన్ని రెడీ పెట్టుకోండి. ఏమైనా పేషెంట్లు వచ్చిందంటే ఇమీడియట్గా ఆటోలు, చాలా ఆటోలు ఉన్నాయి, ఆటోలు తీసుకొని వచ్చేస్తారంటే అక్కడ ఉంది హాస్పిటల్. ఓకే, ఈరోజైతే నైట్ ఉండాల్సిందే మేడం. బాగుంది. ఎందుకంటే ఈ పేదరికమైన రుద్రం దారి సార్. పూట అన్నం తింటే గడపని పరిస్థితులు ఇదంతా పేదరికం నుంచి వచ్చింది సార్. నేను అందరూ చెప్పండి సుబ్బండి కూడా ఏం ప్రాబ్లం లేదు. అదే ఒక్కరు కార్పొరేట్ హాస్పిటల్ పోయే పరిస్థితి. గవర్నమెంట్ హాస్పిటల్ ఆర్ఎంపీ డాక్టర్ ఫుడ్ వల్ల తినడం వచ్చింది. అది చిత్రాన్నము పెళ్ళికాడ తెచ్చింటే తిన్నాను. ఆ ఫుడ్ వల్ల నాకు వేదులు జలాలు వాంతులు వచ్చినాయి. ఇప్పుడు నీకు ఎట్లుందమ్మా? నాకు
తిన్నప్పటి నుంచి మీకు ఎట్లా అనిపించింది? కాదు వామితిల్లు బేదలైనా ఏమన్నా మళ్ళీ కడుపు నొప్పి అట్లా ఏమన్నా వచ్చిందమ్మా? మీ పేరుమా? అంటే వాడ పెళ్ళికి 150 మంది 300 వండినారంట. 150 మంది వరకు వచ్చినారంట. దండిగా భోజనాలు మిలిగినాయి. ఆ భోజనాలు మిలిగి పేటకి తీసుకొచ్చి ఇంటింటికి పెట్టించినారు. ఇది చిత్రాన్నము, తెల్లన్నము, చారు, పప్పు, బచ్చాలు అన్నీ తెచ్చి ఇచ్చినాడు. అందరు తిన్నారు. తిన్న 1-2 గంటలకు నిజాములు అందరికీ కడుపు నొప్పులు వచ్చినా కానీ వీళ్ళు పట్టించుకోకుండా ఇవి దాక్కుంటా ఉన్నారు. బాగా కరెక్ట్గా 12 గంటలకు ఇంక అందరికి వాంతులు, బేదులు, కడుపు నొప్పులు ఇది జరుగుతున్నాయి సార్. ఏం సార్ అంటే 80 మంది అంట. హాస్పిటల్కి పోలేదు. ఆర్ఎంపీ డాక్టర్ కాడికి పోయినారు అందరూ. ఒక ఆయన డబ్బులు ఆసుపత్రికి పోయింది. అధికారులకు ఏమైనా చెప్పినారా? అధికారులకు ఏం చెప్పినట్టు ఉన్నారు. చెప్పలేదు సార్. అమ్మా ఎన్ని రోజుల నుంచి? గత 2 రోజుల నుంచి పోతున్నారంట కదా ఆర్ఎంపీ డాక్టర్ల దగ్గరికి? కాలేదు సార్, రేపు నుంచి సార్. ఈ రోజు మధ్యాహ్నం నుంచి 3 గంటల నుంచి పోయినారు అందరూ. నిన్న నైట్ కొంచెం పెళ్లికాడ కొంచెం అన్నం మిగిలినట్టే తీసుకొచ్చి ఇచ్చారు. తిన్నాము అందరం కలిసి. మా సగం పేట అంతా తిన్నాము. తినడం వల్ల నైట్ బాగుంది. ఇంకా ఉదయకాల సమయంలో వాంతులు, బేదులు, జ్వరం 102, 103, 104 కూడా జ్వరం వచ్చింది. అంత ఫీవర్ జ్వరంలో ఇంకా వాంతులు, బేదులు మొత్తము. ఇప్పుడు కూడా కోలుకోలేదు. ఇంకా ఇప్పుడు అలాగే ఉంది. హాస్పిటల్కి వెళ్ళాము, చూపించుకున్నాము. అయినా మా వాళ్ళే పెళ్లికాడ నుంచి ఇచ్చారనమాట. మిగిలింటే తీసుకొచ్చారు. తీసుకొస్తారు అనమాట. 60 మంది అనుకుంటారు. 60 మంది 70 మంది. కొంతమంది రికవర్ అయ్యారు, కొంతమంది కాలేదు. ఇంకా మా ఫ్యామిలీ అయితే ఇంకా కాలేదు, కూడా కాలేదు. 1, 2, 3, 4, 5 మంది అనుకున్నాం. విని ఇంకా రికవర్ కాలేదు. మా ఇంట్లో మొత్తం బాటలు ఎక్కుతుంది. పాప కూడా లోపల. ఈరోజు నందమూరి నగర్ దగ్గరలో ఉన్న బుడగదేమ కాలనీలో ఈ ముఖ్యంగా వామిటింగ్స్ ద్వారా పిల్లలు 6 మంది పిల్లలు, పెద్దలు ఒక 4, మొత్తం 10 మంది గురిగా ఈ విధంగా జరగడం జరిగింది. ముఖ్యంగా ఇందులో భాగంగా చూసుకుంటే నిన్న కొందరు ముఖ్యంగా ఈ చిత్రాన్నం అనేది పంపిణీ చేయడము, అది తిన్న తర్వాత అంటే అది మామూలుగా 24 hours తర్వాత తినడం జరిగింది. దానివల్ల కొంతమందికి ఎఫెక్ట్ కావడం, తద్వారా కొద్దిగా మోషన్స్ కావడము, వామిటింగ్స్ కావడం జరిగింది. కాబట్టి ఇమీడియట్గా మేము కలెక్టర్ గారి ఆదేశాల మీదకు అలర్ట్ అయిపోయాం. మా టీము, డాక్టర్స్, అలాగే మున్సిపల్ కమిషనర్స్ వారు, అలాగే వారి సిబ్బంది అందరూ వచ్చి ఇమీడియట్గా వాటర్ శాంపిల్స్ కలెక్ట్ చేయడం, వాటర్ ద్వారా ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పడం, తర్వాత ఫుడ్ శాంపుల్ కూడా తీయడానికి ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ బయలుదేరి వస్తున్నారు. ఎక్కడైనా ఫుడ్ ఇంట్లో తీసుకున్న లభించినట్లయితే తీసుకుని శాంపిల్ పంపడం జరుగుతుంది. సో ఇది మళ్ళీ ఒకసారి రేపు మార్నింగ్ కూడా ఇమీడియట్గా వాటర్ శాంపిల్స్ తీసి మళ్ళీ రీజన్ ల్యాబ్ పంపించి చెక్ చేయడం జరుగుతుంది. ఏమైనా కానీ ఇది జరగకూడని అంశం కాబట్టి మనం జరిగిన తర్వాత ఖచ్చితమైన చర్యలు తీసుకుంటూ ఫర్దర్గా కేసెస్ నమోదు కాకుండా, ఎటువంటి ఇబ్బంది లేకుండా, సీరియస్ కాకుండా మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేయడము, అలాగే గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఎమర్జెన్సీ వార్డులో కూడా ఇమీడియట్గా అలర్ట్ చేసి అందరినీ స్టాఫ్, మెడిసిన్స్ అలర్ట్ చేశాము. మందులు కొరత కానీ ఎటువంటి ఇబ్బంది లేదు. తర్వాత డాక్టర్లు అందరూ కూడా అందుబాటులో ఉండేట్టుగా అక్కడ 24/7 మనకు జీజీహెచ్ నంద్యాలలో అలర్ట్ చేశాము సూపరింటెండెంట్ గారిని. సో ఎక్కడ కూడా ఎటువంటి వైద్య సౌకర్యాలు కానీ, వాటర్ కానీ ఏదో ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాం. అలాగే ఇన్ కేసు ఏమైనా ప్రాబ్లం ఉంది, ఇంకా వాటర్ సమస్య ఏమైనా ఉంది అనుకుంటే వాటర్ ట్యాంకర్స్ ద్వారా పంపించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటాం. ఫుడ్ సప్లై తెలియదు నాకు. సప్లై ఏదో తెలియదు నాకు. ఫుడ్ సప్లై తెలియదు. చిత్రాన్ని చెప్తున్నారు. అది ఎవరు తెచ్చిచ్చారనేది అంటే మామూలుగా ఎవరైనా ఒక కార్యక్రమం శుభకార్యాలు జరిగితే మిగిలిపోతే తెస్తుంటారని చెప్తున్నారు. కాబట్టి తెలియదు మనకి ఎవరు. ఇప్పుడైతే 10 మంది, మొత్తం 6 మంది పిల్లలు, పెద్దలు ఒక 4, మొత్తం 10 మంది. అందరికీ నమస్కారం. ఒక సంఘటన బుడగజంగాల కాలనీ నుంచి రిపోర్ట్ అయింది. దానికి సంబంధించినటువంటి సమాచారం అందిన వెంటనే ఏఎంఎస్ గారు, వారి బృందం, నేను, మా ఇంజనీర్లు, మా ఇన్స్పెక్టర్లు అందరం ఈ ప్రాంతానికి వచ్చి ఏ ఇంట్లో అయితే సమస్య ఉందని చెప్తున్నారో అటువంటి ఇంట్లో అందరూ కూడా సందర్శించాం. అందరం కలిసి
అందరు చెప్పేటువంటి విషయం ఒకటేనండి, నిన్నటి దినాన ఫుడ్ కూడా ఒకటి తెచ్చారు, అది కొంతమంది తిన్నారు పిల్లలు వీళ్ళందరూ కూడా. దానివల్ల ఈరోజు మధ్యాహ్నం నుంచి కొంత ప్రాబ్లం అయింది అనేసి హాస్పిటల్స్కు వెళ్ళి వచ్చారు, బాగుంది. అయితే కొంతమందికి ఒక 10 మెంబర్స్ వరకు అస్వస్థత ఉంది, వాళ్ళు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నారని చెప్పేసి సార్ చెప్తున్నారు, డిఎంహెచ్ గారు. దానిలో భాగంగానే వాటర్ వల్ల ఏమన్నా ఈ యొక్క ప్రాబ్లం అరైజ్ అయిందా అని చెప్పేసి ఇప్పుడు మేము ఎప్పుడో ఒక డే కింద నడిచినటువంటి వాటర్ ఏవైతే ఉన్నాయో ఆ వాటర్ను కూడా మేము ఇంట్లోంచి తెప్పించి వాళ్ళ ముందే శాంపిల్స్ ఆర్సీ టెస్ట్ కానీ ఇతర రెండు ఇంకా కూడా అవన్నీ చేసాము. ఎక్కడ కూడా వాటర్ కంటామినేట్ అవ్వలేదు అనేసి ఒకటి ఎస్టాబ్లిష్ అయితే అయింది. ఆ విషయాన్ని అందరికీ కూడా అక్కడ చూపెట్టాం. అదేవిధంగా ఇంకా కూడా ఏమన్నా ప్రాబ్లం ఉంది అంటే ఇంకా రేపు వాటర్ వచ్చేటువంటి సమయానికి అందరం వస్తాం. మేము మా ఇంజనీర్ గారు, శానిటరీ ఇన్స్పెక్టర్స్ అందరం వస్తాం. వచ్చి ప్రతి ఇల్లు కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఎలా ఉన్నాయి ఏంటి వాటర్ అనేటువంటి విషయాన్ని కూడా గమనిస్తాం. సో ఈ విషయాన్ని గమనించాలి. ఫుడ్ అనేది కూడా ఏంటంటే ఇంకా ఇక్కడ ఉండేటువంటి వాళ్ళు చెప్పేటువంటి విషయం ఏంటంటే నిన్న ఎప్పుడో ఉండేటువంటి ఆ ఫుడ్ను రాత్రి లేట్ నైట్ కానీ ఈరోజు అర్లీ వర్క్ బ్రేక్ఫాస్ట్ కింద వాళ్ళు ఎంతో కొంత తీసుకోవడం వల్ల జరిగినటువంటి ఇబ్బంది అనేసి వాళ్ళు చెప్తున్నారు. సో ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ట్రెడిషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, అలాంటి ఆ యొక్క ఇదిలో లేదా ఫుడ్ తిన్నారు, దానివల్ల ప్రాబ్లం అయింది అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అదేవిధంగా డాక్టర్స్ కూడా అదే చెప్తున్నారు. అయినప్పటికీ రేపు మరొక్కసారి ఫుడ్డా వాటరా అనేది రెండు విషయాలు ఏది అనేసి ఆ క్లారిటీ ఇస్తాం. ఈ లోపల ఇక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక రిక్వెస్ట్, కొంత ఏంటంటే వాటర్ వల్ల ఏదన్నా ప్రాబ్లం ఉంది అనేటువంటి అనుమానం ఎవరికైనా ఏమిటంటే రేపు కానీ ఇంకో రోజు 2 రోజుల పాటు ఆ యొక్క ట్యాప్ ద్వారా వచ్చేటువంటి వాటర్ ఏది ఉందో కొంచెం వేడి చేసుకొని మీరు వాటి రిగి వాటర్ ఇంట్లో పెట్టుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. సో ఈ విషయాన్ని గమనించండి. వీ కెన్ సే వాటర్ అనేది 100% శుద్ధంగా ఉందని చెప్పగలం. అయినప్పటికీ రేపు మరొకసారి వచ్చి ఎక్కడైనా ఏమైనా లీకులు ఉన్నాయా, లేకపోతే డ్రైనేజ్ వాటర్ ఎక్కడైనా కలుస్తుందా, లేకపోతే ఇంకా ఏమైనా ఉన్నాయా అనే విషయాలన్నీ కూడా రేపు మా యొక్క ఇంజనీరింగ్ సెక్షన్ అంతా కూడా ఇక్కడే ఉండి 100% ఫ్రీ చేయడానికి అన్ని ప్రయత్నాలు ఉంటాయి. ఇంకో విషయం అంటే ఒకటి ఆందోళన పడాల్సినటువంటి అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే మేమందరం కూడా డాక్టర్ల బృందం కానీ ఇలాగే ఇటు సైడ్ నుంచి కానీ ఇక్కడ ఉన్నటువంటి లోకల్స్ కానీ బుగ్గరాముడు హరాటీస్ వారి బృందం అందరూ కూడా ఇంకా లోకల్స్ అందరూ కూడా యూత్ అనేటువంటి వాళ్ళు కూడా అందరూ అందుబాటులో ఉన్నారు. ఎలాంటి చిన్న సమస్య కూడా ప్లీజ్ కాల్ అస్, ఫోన్ నెంబర్ ఇస్తాం, అని కాల్ చేయగలిగితే కనుక వెంటనే మేము వస్తాం. వచ్చి అన్ని రకాలైనటువంటి ఇష్యూస్ను సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఇదే విషయాన్ని గౌరవ సార్ చెప్పేశాం, ఇలా అధికారులందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం. సో మరొకసారి చెప్తున్నాం, ఆందోళన పడవద్దు, మేము ఉంటాం, ఇక్కడే ఉంటాం అవసరమైతే. సో దీన్ని గమనించాలని కోరుతున్నాం.